దేవుని స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు మన ఎడల అమితమైన ప్రేమను చూపించి తన ప్రియకుమారుడైన క్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఆ కుమారుని ద్వారా మనకు నిత్య జీవం అనుగ్రహించుటకు ఆయన మనకు ఎన్ని సదుపాయములు చేశాడో, ఎంత సమయోచితమైన సహాయాన్ని అందిస్తూ ఉన్నాడో, లేఖనముల యొక్క సారమును మనము విశ్వాసముతో వెంబడించినట్లుగా ప్రభు మన ఎడల చూపుచున్న కృపలన్నిటి కొరకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క వీడియోలో ప్రభు అయిన క్రీస్తుని గురించిన శ్రేష్టమైన మరికొన్ని అనుభవాలు నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని ఈ యొక్క వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయట, హిమమంతా ధవళముగా ఉన్నాయని చెప్తున్నాడు. సరే, మనం ప్రత్యేకంగా ఆయన యొక్క నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నాయి కదా, ఆ యొక్క అగ్ని జ్వాలను గురించి చదువుకుందాం. ప్రభువు యొక్క నేత్రములు నిజముగా భక్తుడైన సొలొమోను తెలియచేస్తాడు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనాన్ని, దుష్టత్వాన్ని చెదరగొడతాడు అని. ఆ కన్నులు అంత తీక్షణమైనవి. ప్రభు యొక్క చిత్తమును మన జీవితంలో మనము కూడా నెరవేర్చడానికి ఆయన కన్నులను ప్రభువు ఏ విధముగా మనకు ప్రత్యక్షపరచుచున్న ఈ లేఖనములలో చూపిస్తూ ఉన్నాడో దయచేసి మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఆ కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నాయట. మన యొక్క హృదయాన్ని, మన అంతరంగాన్ని, మన యొక్క ఆంతర్యంలో ఉన్న సమస్తమైన మరి భాగాలన్నిటినీ కూడా ఆయన శుద్ధి చేసే కన్నులు మరి ప్రభు యొక్క కన్నులు అని మనం జ్ఞాపకం చేసుకోవటానికి తండ్రి ప్రతి నిమిషము ఆయన వైపు చూస్తూ ఆయన పిల్లలుగా మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే పద్ధతులను లేఖనములలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మీరు ప్రకటన 2వ అధ్యాయంలో 18వ వచనం కూడా చూస్తే చెప్తాడు, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాల వంటి కన్నులు. చూడండి, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు అని చెప్తాడు. అగ్ని జ్వాల వంటి కన్నులు. ఈ అగ్ని జ్వాల ఏ సందర్భంలో, ఏ విధముగా, ఎవరికి ఉపయోగిస్తూ ఉన్నాడో కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ఆయన చాలా దయగలిగిన వాడు. మన ప్రభువు ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. అయితే ఆ పాపి మరెన్నడూ పాపం చేయకుండా ఉండాలి. అలాగుననే ఆయన దయగలిగిన మాటలు లేకపోయినట్లయితే ఆయన తన యొక్క మనస్సును తన ప్రజలకు అనుగ్రహించి, తన ఆత్మను తన ప్రజలకు అనుగ్రహించి తన వంటి వారిగా అందరినీ మార్పు చేయాలి అని కోరుకున్న దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుడై ఉన్నాడు. కనుక మరి ఈ భాగంలో మనం చూసినట్లయితే అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినవాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల ప్రకారముగా దేవుని యొక్క కార్యములు ఎంత గంభీరమైనవో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన కన్నులలో నుండి అగ్ని జ్వాల. చూడండి, 2 కన్నులు కదా, మామూలుగా ఒక మనుషుడిగా 2 కన్నులు. అయితే ప్రభువు 7 కన్నులు కలిగిన వాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెప్పాడు. కనుక గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన క్రీస్తు, వధింపబడిన గొర్రెపిల్ల ఆయనగాక ఇంకెవరున్నారు సోదరులారా? సర్వ సృష్టిలో కూడా సర్వలోక రక్షణార్థమై ఆ ఘోరమైన సిలువ మ్రాను మీద వధింపబడిన గొర్రెపిల్ల ఆయనగాక ఇంకెవరు ఉన్నారండి? ఇంత గొప్ప రక్షకుడు ఆయన 7 కన్నులు కలిగిన వాడు. అంతేకాదు ఆ కన్నులట
భూమి అంతటికీ కూడా పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెప్తాడు. దీని గురించిన ప్రవచనంలో ప్రవక్త అయిన జకరియా ద్వారా ఏం తెలియచేశాడంటే చూడండి, జకరియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పని చేయువాడను నేను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. యెహోషువ అనగా ప్రధాన యాజకుడు యెహోషువ, ఆయనను ఒక సూచనగా పెట్టి ప్రధాన యాజకుడుగా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో ఆయన యాజక ధర్మమును జరిగించి సర్వలోక రక్షణార్థమై పస్కా పశువుగా వధింపబడి అందరికీ ప్రధాన యాజకుడుగా నియమించబడిన ప్రభు అయిన క్రీస్తును గూర్చిన ప్రవచనం యెహోషువ అనే ప్రధాన యాజకుడు ఆయన గురించిన ఒక అనుభవంలో తెలియచేస్తూ ప్రవక్త ద్వారా ప్రభు అయిన తండ్రి ఉద్దేశాన్ని యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఈ రాతిని తేరి చూడండి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి అని చెప్తాడు. సరే, ఇంకా ఈ విధముగా 7 కన్నులు కలిగిన మన ప్రభువు దేవుని 7 ఆత్మలు కలిగిన క్రీస్తునందు మనందరము కూడా విశ్వాసం ఉంచి ఉన్నాము కనుక ఆ విశ్వాసము ప్రారంభంగా అలా ఉండిపోకూడదు సోదరులారా. దాని యొక్క పరిపూర్ణతలో మన జీవిత యాత్ర ముగించినంత వరకు కూడా విశ్వాసమందు స్థిరులుగా జీవించడానికి ప్రభు అయిన తండ్రి ఆయన చూపిస్తున్న ఈ యొక్క కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నవి అని మనం చదువుకున్నాం. అయితే అగ్ని జ్వాల అని చెప్తున్నాడు కదా, ఈ యొక్క అగ్ని జ్వాలను గురించి కూడా ఒక మాట మనం ప్రవక్తల ద్వారా ప్రభు తెలియచేసిన అనుభవాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును అని చెప్పాడు. చూడండి, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును. అసలు ఈ అగ్ని జ్వాల అంటున్నాడు కదా, ఈ సృష్టిలో ప్రభువు కోరుకున్న జనము ఇశ్రాయేలే, ఆయన స్వాస్థ్యము ఇశ్రాయేలే. ఆయన కోరుకుని తన యొక్క స్వజనము, తన స్వకీయ జనము అని చెప్పినది ఇశ్రాయేలును గురించి మాత్రమే. ఆది నుండి అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పితరుల దేవుడు వారి సంతతిని కోరుకొని వారికి దేవుడుగా ఆయనే ఆ ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనే సత్యం మనకు చాలా విస్తారమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కనుక మనందరికీ తెలుసు. అయితే ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎలాంటి వాడు అని చెప్పడానికి ఇశ్రాయేలు యొక్క వెలుగు, వారికి వెలుగే ఉందండి. ఇశ్రాయేలీలు ప్రభువు చేత ఏర్పాటు చేసుకొనక మునుపు వాళ్ళు కూడా సాధారణంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభు ఏర్పాటు చేసుకున్న జనాంగమై ఉన్నారో వారి యొక్క వెలుగే అగ్ని అని చెప్పాడు. అంతేకాదు, అతని పరిశుద్ధ దేవుడు జ్వాల అన్నాడు. అనగా దేవాతి దేవుడు ఆయన తన ప్రజల విషయంలో కూడా వెలుగుగా ఉన్నాడు. అంతేకాదు, వారికి ఒక జ్వాలగా ఉన్నాడు అని తెలియచేస్తూ ఆయన యొక్క కన్నులు చూసినట్లయితే అగ్ని జ్వాలగా ఉన్నాయి. అయితే పరిశుద్ధుడైన ప్రభువు ఈ యొక్క అనుభవాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవటానికి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఇంకా ఏం చెప్తున్నాడు? మలాకీ గ్రంథంలో, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు అని చెప్పాడు. కంసాలి అగ్ని. అసలు అగ్ని అని ఎందుకు చెప్తున్నాడు? అగ్ని ఏం చేస్తుంది? మీరు ఈ విషయాన్ని గమనించాలి. అగ్ని మనం ఉపయోగించుకున్నట్లయితే వెలుగుగా పనిచేస్తుంది. మనము అగ్నిని నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే కాల్చి పడేస్తుంది. ఈ యొక్క అనుభవాలు కూడా చూడండి. అందుకే ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్ని అని చెప్తున్నాడు సోదరులారా. వారికి వెలుగుగా పనిచేశాడు ప్రభు. ఆయన రాత్రి వారికి అగ్ని స్తంభముగాను, పగలు ఎండదెబ్బ తగలకుండా వారికి మరి మేఘ స్తంభముగాను నడిపించిన దేవాతి దేవుడు. వారి విషయంలో దేవుడు చేసిన అద్భుతాలు లెక్కించలేనన్ని. అయితే మరి ప్రస్తుత కాలంలో మనకి ఆ కృప లేదా?
అని మీరెవరూ కూడా దయచేసి పొరపడాల్సిన పని లేదు. వారి కంటే కూడా ఈ కడవరి దినములలో దేవుడు అత్యధికమైన కార్యములు, అత్యధికమైన మేలులు, ఉపకారములు మనకు చేస్తూ అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు అర్పణ చేసి ఉన్నాడు. ఇక ఇంతకన్నా ప్రేమ చూపించేదేం లేదు. పితరులు మన్నా తిని చనిపోయారు సోదరులారా, గమనించాలి మీరు. పితరులు మన్నా తిని చనిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన ఏం చెప్పాడు? నేను పరలోకంలో నుండి దిగివచ్చి తిని జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు దప్పికొనడు అంటూ నా శరీరమును తినవాడు ఎప్పటికీ చనిపోడు అని చెప్పాడు. నా దేహము, నా శరీరము నిత్య జీవ ఆహారము అని చెప్పాడు. కనుక ప్రభు అయిన క్రీస్తునందు దేవుడు పూర్వకాలము తన ప్రజలకు చేసిన వాటి కన్నా అత్యధికమైన కార్యములు మన జీవితంలో మనకు నెరవేర్చి ఉన్న మన ప్రభువు కంసాలి అగ్ని వంటి వాడు అన్నాడు. కంసాలి యొక్క అగ్ని శుద్ధి చేస్తుంది. లేకపోయినట్లయితే కంసాలి అగ్ని చేత చక్కగా చాలా వస్తువులను కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే ప్రభువు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ అగ్ని ఏం చేస్తుందో కూడా 3వ వచనంలో చూడండి. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును అని, వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అంటూ ఉన్నాడు. అంటే పరిశుద్ధులుగా చేయటానికి కంసాలి అగ్నివలే ప్రభువు మన ఎడల చాలా బాధ్యతగా ఉన్నాడు. ఆయన మన కొరకు చాలా మరి ఆశతోటి కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. మామూలుగా ఏదో లోకంలో మనుషులు చెప్పుకున్నట్లుగా కాదు, కానీ దేవుని యొక్క చిత్తమును పరలోకములో నుండి దిగివచ్చిన ప్రియకుమారుని యందు మన ఎడల చూపే ప్రేమ ద్వారా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. కనుకనే వెండి బంగారములను కంసాలి ఏ విధముగా శుద్ధి చేస్తాడో ఆ విధముగానే మన ప్రభువు మనలను కూడా శుద్ధి చేయుటకు, అనగా నిర్మలులుగా చేయుటకు ఆయన మన కొరకు మరి చాలా తీవ్రమైన భారముతోటి, ఒత్తిడితో మన కొరకు ఆయన తన యొక్క ప్రాణమును అర్పణ చేసి ఉన్నాడు అనే సత్యాన్ని గమనించండి. అయితే ఈయన కంసాలి అగ్ని వంటి వాడు అని చెప్పాడు కదా. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా భక్తుడు ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని ప్రకటన చేసిన పద్ధతిని చూస్తే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు. ప్రభు యొక్క మాట అగ్ని వంటిది. ఆయన మాట మనసులో ఉన్న ప్రతి విధమైన చెడుతనాన్ని, పాపాన్ని, లోక సంబంధమైన దురాశలను సమస్తాన్ని కూడా కాల్చిపడేస్తుంది సోదరులారా. దేవుని యొక్క మాట వింటే హృదయములలో మంట కలుగుతుంది. దేవుని యొక్క మాటకు మరి ఎవరు లోబడి విశ్వసిస్తారో అట్టి వారి విషయంలో వారిని శుద్ధులుగా చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కనుకనే ఆయన అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. కనుక ప్రభు యొక్క మాటకు లోబడని వాడెవడు? ఆయన యొక్క మాట సెలవిచ్చి ఉన్నాడు. మనుషులు భయపడాలి. వారిలో ఉన్న ప్రతి విధమైన అపవిత్ర ప్రవర్తనను, ప్రతి విధమైన అసహ్యమైన క్రియలు అన్నిటినీ కూడా కాల్చివేస్తుంది. కనుక వాటన్నిటిలో నుంచి తన ప్రజలను ప్రతి విధమైన చెడుతనము నుండి, అపవాది తంత్రముల నుండి, ప్రతి అసహ్యమైన క్రియలన్నిటి నుండి కూడా విముక్తులుగా చేసే శక్తి కలిగినది ప్రభు యొక్క మాట. కనుకనే ఆయన అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అని. ప్రభువు ఆయన కన్నులు చూస్తే అగ్ని జ్వాల వలె ఉన్నాయి. ఆయన తన ప్రజలకు పరిశుద్ధ దేవుడయి ఆయన అగ్నిగాను జ్వాలగాను ఉన్నాడు. తన ప్రజలకు వెలుగునిస్తాడు. అంతేకాదు ఆయన యొక్క మాట అగ్ని వంటిది. ఆయనే కంసాలి అగ్ని వలె తన ప్రజలను పరిశుద్ధులుగా చేసే దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడుగా మన మధ్యలో జీవించి ఈ లోకమందు మనుష్యుల వలె పాప శరీరాకారముతో లోకంలోనికి ప్రవేశించి లోకములో ఉన్న తన వారిని సమకూర్చుకోవటానికి ఆయన ఎంత ప్రేమను చూపిస్తూ ఈ కడవరి దినములలో మనము కూడా నిత్య రక్షణ పొందాలని, రక్షణ పొంది ఆగిపోకండి దయచేసి.
మేము లోకంలో నుండి వేరుపరచబడి దేవుని పిల్లలుగా మార్పు చెందాం, దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకుని అక్కడతో సంతోషించకండి. ఆ రక్షణ నిత్య రక్షణగా మనం పొందవలసిన వరకు నమ్మకంగా జీవించాలి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభువు సెలవిచ్చిన మరి ఒక మాట మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నా నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఏం మాటలు పలుకుతున్నారు? దేవుని యొక్క ప్రజలను చెప్పుకొని దేవుని యొక్క భయంతో బ్రతుకుతున్నాం అనుకుంటూ తమ్ము తామే మోసం చేసుకుంటూ దేవుని యొక్క లేఖనాలను వ్యతిరేకముగా ప్రవక్తలను, ప్రభువు యొక్క ప్రవక్తలను వ్యతిరేకించి వాళ్ళు ఇష్టానుసారముగా మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఒకసారి మనం అదే అధ్యాయం 12వ వచనంలో చూస్తే, వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. దేవుని ప్రజల అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని ప్రజలు కాదండి. వాళ్ళ హృదయ స్థితి ఎంత ఘోరమైన దుష్టత్వంతో ఉన్నదో దయచేసి ఆలోచించండి. ఈనాటికి కూడా దేవుని సన్నిధికి వెళుచున్న ప్రజలందరి యొక్క హృదయ స్థితి దాదాపు ఇలాగే ఉంది. వాళ్ళు పైకి భక్తిగానే ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వారి హృదయములో ఎంత మాత్రము దేవునికి చోటు ఇవ్వరండి. ఇలాంటి క్రైస్తవ జనాంగమును మనము కన్నులారా చూస్తున్నాము సోదరులారా. దేవుని యొక్క వాక్యానికి భయపడే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్తున్నామని చెప్పుకొని పైకి భక్తి కలిగిన వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మనం గమనించినట్లయితే అసలు లేఖనాలకు ఎంత విరుద్ధంగా జీవిస్తున్నారో నేటి క్రైస్తవ జనాంగం. అసలు సంఘములలో దేవుని యొక్క వాక్యానికి చోటే లేదండి. మనుషులను పొగుడుకుంటూ మనుషులను మెచ్చుకుంటూ చర్చికి మానేస్తారేమోనని భయంతో వీరి బోధకులు కూడా ఆ విధంగానే బ్రతుకుతున్నారు. నిజంగా ఆనాడు ఈనాడు దేవుని యొక్క లేఖనాలకు భయపడి దేవుని ప్రేమించే హృదయం కలిగిన వారు చాలా తక్కువ మంది అని ప్రభు వాక్యమే సెలవిస్తూ ఉంది. ఈ ప్రజలు అనుకుంటున్నారు కదా, పలుకువాడు యెహోవా కాడట, ఆయన లేడంట, కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ఇంకా చూడండి దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని చెప్పుకునే దౌర్భాగ్యపు స్థితి. మీరు అనుకుంటున్నారు అదేదో మనం ఎంతో బాగా ఆశీర్వదించబడుతున్నామని, కానీ ఈనాడు ఆశీర్వాదం అంటే అర్థం వేరు. దేవుని యొక్క కృపలో ఉన్న వారికి మాత్రమే సోదరులారా దేవుని యొక్క వాక్యము విలువ తెలుస్తుంది. అంతేకాదు వాక్యానికి భయపడే హృదయం ఉంటుంది. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నేను ఎలాగైనా జీవించాలని ప్రభువును ప్రేమించే మనసు ఉంటుందండి. ప్రభువును ప్రేమించుట అనేది అదేదో గొప్ప కార్యం కాదు. ఆయన మనకు ప్రాణం పెట్టి మనకు ప్రేమించి ప్రేమ అంటే ఏంటో నేర్పించాడు. కానీ ఈనాడు క్రైస్తవ జనాంగానికి దేవుని యొక్క భయం లేదు. ఎంతసేపు వాళ్ళ శరీరము కొరకు దేవుని ఎలా వాడుకుందాం, వాళ్ళ కోరికలు వాళ్ళ అవసరాల కొరకు ప్రభువుని ఏ విధంగా ఉపయోగించుకుందామనే భక్తే చేస్తున్నారు. కానీ ప్రభువు కొరకు నేను ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవించాలి, ఆయన నా కొరకు తన ప్రాణాన్ని ధారపోసి ఉన్నాడు, నేనే విధముగా నా ప్రభు సాక్షిగా బ్రతకాలి అనేది లేదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రజల యొక్క స్థితి చాలా భయంకరంగా ఉంది. అందుకే లోకంలో కూడా మనం చూసేవన్నీ ఎంత అపవిత్రతతో నింపబడిన అలాంటి కార్యాల్లోనికి చొరబడిపోతూ ఉన్న క్రైస్తవ జనాంగాన్ని, లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ దురాశలు వీటితోటే ఈ జీవపు డంబముల కొరకే ప్రయాసపడిపోతూ ఉన్నారు. కానీ ప్రభు యొక్క చిత్తానికి లోబడి కానీ ఆయన మీద ఆధారపడి కానీ ఆయనకి ఇష్టలుగా జీవించాలని కానీ ఆయన సత్యం కొరకు వెదుకువారు కానీ ఆయన యొక్క వాక్యం ఎక్కడన్నా దొరుకుతుందని ఆశతో ప్రభు యొక్క నామములో ప్రయాసపడి జీవించే పద్ధతిలో ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు సోదరులారా. కనుక దేవుడు ఇట్టి జనాంగం గురించి అంటున్నాడు కదా, వీరు ఎంత మాత్రము దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించరు. అబద్ధపు మాటలను అయితే చాలా బాగా నమ్ముతారు. కానీ ప్రభువు చేత పంపబడిన వారి యొక్క మాటలను వీళ్ళు ఎలాగే చెప్తారు, గాలి మాటలు అంటూ ఉన్నారు. వాళ్ళు గాలి మాటలు చెప్తున్నారట, ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడు అని చెప్పుకుంటున్నారు. కనుక ప్రభు ఏం చేస్తున్నాడంటే, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు
నా నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను చేయుదును అంటున్నాడు. ప్రభువు ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన పిల్లలుగా ఉన్నాం, ఆయన నమ్ముకున్నాం అనుకుంటున్నారే, మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారే. కాబట్టి మీరు ఎంత మోసపోతున్నారంటే దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మీ ప్రవర్తన మార్చుకోకుండా, మీ హృదయములలో దేవుని వాక్యానికి చోటు లేకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ నన్ను వ్యతిరేకించి నా పిల్లలని చెప్పుకొని మోసపోతూ ఉన్నారే. కాబట్టి నా వాక్యములు మిమ్మల్ని కాలుస్తాయి అని చెప్తున్నాడు. మీ నోట వాటిని అగ్నిగా, అనగా ప్రవక్త నోట వెలువడే దేవుని యొక్క మాటలు అగ్ని వంటివి సోదరులారా. ఆ అగ్ని వంటి మాటలు ఈనాడు అక్రమ క్రైస్తవులను కాల్చి పడేస్తున్నాయి. మీరేదో అనుకుంటున్నారు, మాకు చాలా బాగుందనుకుంటున్నారు, ఈ లోక భోగములకు ఆశతోటి దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటూ మాకు దేవుడు ఆశీర్వాదం అనుకుంటున్నారు. కనుకనే ప్రభు అంటున్నాడు, నా ప్రవక్త నోట నుండి వచ్చే మాటలు మిమ్మల్ని కాలుస్తాయి, మీరు కట్టెలుగా కాల్చబడిపోతారు అంటున్నాడు. వారు దేవుని యొక్క ప్రజలు అని భ్రమలో ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో ఈ ప్రజలు నిజంగా కాల్చడానికి సిద్ధమైన ఎండిపోయిన కట్టెలుగా బ్రతుకుతున్న దౌర్భాగ్యాన్ని ప్రభు తన ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నాడు. అయితే ప్రభు ఈ విధముగా ఆయన మన ఎడల ప్రేమ చూపించినప్పటికీ హెచ్చరిక చేస్తే మన ప్రవర్తన మార్చుకుంటాం కదా, కనీసం దానికి కూడా ఈనాడు దేవుని ప్రజల్లో చోటు లేదండి. ఇంకా ఎంతసేపు వాళ్ళు ఎన్నుకున్న అబద్ధ బోధకులను వాళ్ళనే పోగు చేసుకుంటూ వాళ్ళ కొరకే జీవిస్తూ వాళ్ళను సంతోషపెట్టుకుంటూ వీళ్ళు వాళ్ళని పొగుడుకుంటూ సోదరులారా అబద్ధమునకే ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సత్యానికి చోటు లేని ప్రవర్తన కలిగి జీవిస్తున్న ఈనాటి క్రైస్తవ జనాంగంలో చాలా ఘోరమైన దుస్థితి ఉన్నది అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కనీసం నా స్థితి ఇదట అని ఆలోచన చేసుకొని మనసు మార్చుకొని జాగ్రత్తగా దేవా ఇక నుంచైనా నేను నీ కొరకు జీవిస్తానని ఆశ కలిగిన ప్రజలు కూడా అరుదైపోయిన కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు రాకడ కూడా చాలా సమీపముగా ఉన్నది. ఆయన తన వారిని తన కొరకు సిద్ధపరచుకుంటూనే ఉన్నాడు. భక్తిహీనులను వారి యొక్క చెడుతనాన్ని అసహ్యించుకుంటూ పాతాళం కొరకు వారిని తోలివేస్తూ ఉన్న సత్యాన్ని కూడా గమనించాడు. కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన 12వ వచనం చూడండి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. నిజముగా ప్రభువునందు విశ్వాసముంచి జీవించుచున్న భక్తులు వారి యొక్క జీవితం ఎలా ఉందో చెప్తున్నాడు. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి అనగా లోకంలో ప్రజలందరూ కూడా మమ్మలను చాలా చులకనగా చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ అలా మాట్లాడుతూ ఉంటే మేము మౌనంగా భరించవలసిన పరిస్థితులే ఉన్నాయి. మా ప్రభువా, మేము నీ పిల్లలమై ఉన్నాం, నీ వారమై ఉన్నాం, నీ అందే నమ్మిక ఎంచి ఉన్నాం. అయితే ఈ ప్రజలు మమ్మలను చూసి చాలా చులకనగా అవమానకరంగా హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అంటున్నాడు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. మేము చూస్తే నిప్పుల్లో పడిపోయినట్లు ఉన్నాం. అనగా అన్నీ మాకు కష్టమే. నిప్పులో పడితే బాగుంటుందా? నిప్పులో పడినట్లయితే చక్కగా హాయిగా జీవించడానికి వీలు కలుగుతున్న సోదరులారా. అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పాడు. అంటే ప్రభువు యొక్క పిల్లలను లోకము ఏ విధముగా నిందిస్తుందో, దూషిస్తుందో, అవమానపరుస్తుందో, చెడ్డ మాటలు పలికి వాళ్ళందరినీ బాధల పాలు చేస్తూ ఉందో ప్రభువు కూడా చెప్పాడు. కాబట్టి మీరేం కృంగిపోనవసరం లేదు, మీరు ధన్యులు అని చెప్పాడు. మీరు ధన్యులు ఎందుకంటే నా నిమిత్తము అన్నాడు. ఈ లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని తన శిష్యులతో చెప్పాడు. సోదరులారా, నా యందు భయభక్తులు కలిగిన వారు ఈ లోకములో చాలా శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు అనుభవిస్తారు అని ప్రభు చెప్తూ ఉంటే, భక్తులు అనుభవిస్తూ ఉంటే అసలు మాకు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడని ఎలా చెప్పగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ బోధకులు మిమ్మల్ని దారి తప్పించేస్తున్నారు. వాళ్ళు మీకు సత్యం చెప్పట్లేదు. ప్రభువుని అంగీకరించి దేవుని చేత ఏదో మీరు గొప్పోళ్ళైపోయి పరలోకానికి వెళ్ళిపోతున్నట్లుగా వారి అబద్ధ బోధనలో మీరు చిక్కుపడిపోయి
ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉండటం వలన ఈ లోకంలో అన్నీ కావాలి, అందరితో కలిసిపోవాలి, లోక ఆశలన్నిట్లలో కూడా నెరవేర్చుకొని వారి కోరికలు తీర్చుకున్నట్లుగానే ఈ బోధకులు ప్రజలను తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత మాత్రము క్రీస్తును చూడకుండా బోధకులే అభ్యంతర కారణమై ఉన్నారు. కానీ వీళ్ళు బయట చాలా పాస్టర్లు అనుకొని చాలా అత్యధికమైన ప్రాధాన్యతలు పొందుతున్నారు. కానీ వారు ప్రభువు యొక్క నిజమైన సేవకులు కారండి. నిజమైన సేవకులకు ప్రభువు చెప్పినట్లు జరుగుతుంది సోదరులారా. నింద, అవమానం లేకపోయినట్లయితే దూషణలు, చెడ్డ మాటలు ఆ మనుషుల మీద ప్రభువు యొక్క బోధకులు అనగా ప్రభువు చేత పంపబడిన బోధకులకు సంభవిస్తూ ఉంటే ప్రస్తుత కాలంలో వీళ్ళు ఇంత ఉల్లాసంగా, ఇంత ఘనంగా ప్రజల మధ్యలో సుఖాలు అనుభవిస్తూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతున్నారంటే వీళ్ళు అసలు దేవుని సేవకులు కారండి. అయితే భక్తుడు అందుకే అంటున్నాడు కదా, ఈ కీర్తన వ్రాసిన మరి ఈ యొక్క భక్తుడు ఆయన అంటున్నాడు, మొదటి వచనంలో చెప్తాడు, 66వ కీర్తన మొదటి వచనం, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి అన్నాడు. సర్వలోక నివాసులు యేసు ప్రభు లోకంలోనికి వస్తే సంతోషించే కార్యమే. కానీ దేవుని యొక్క నామంలో విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించు వారికి చాలా శోధనలు వస్తాయి. నన్ను వెంబడించువాడు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించాలని చెప్తాడు ప్రభు. మరి అలాంటప్పుడు ఎన్ని శోధనలు వస్తాయో చూడండి. మీరు దేవుని యొక్క చిత్తాన్ని ఆ కాలంలో, ఈ కాలంలో అనగా తండ్రి కాలంలోను, క్రీస్తు కాలంలో, పరిశుద్ధాత్మని యొక్క కాలంలో వాక్యము ఏ విధముగా బోధించాడో అది తెలియచేయుటయే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారికి సాధ్యమవుతుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. కనుకనే ఒక కాలంలో చెప్పే మరొక కాలంలో చెప్పుకున్నట్లుగా ఈ బోధకులందరినీ దారి తప్పిస్తున్నారు. ప్రవక్త ద్వారా ప్రభు ముందే చెప్పాడు, మీ కాపరులు మిమ్ములను త్రోవ తప్పించిరి అని. అయితే ఆ మాటలు కూడాను మీకు గ్రహింపు లేకయే మరి దేవుని యొక్క సన్నిధిలో శరీర సంబంధమైన క్షేమాన్ని కోరుకుంటూ శరీర సంబంధమైన ఆశీర్వాదాలతోటే మీ జీవితాలు మీరే దేవునికి దూరం చేసుకుంటూ ఉన్నారు సోదరులారా. అయితే భక్తుడు అంటున్నాడు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేటివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడిపోయాం, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. చూసారా, మేము నిప్పులలో నీళ్లలో పడిపోయాం, అయినప్పటికీ సమృద్ధి కలిగిన చోటికి మమ్మలను రప్పించి ఉన్నావు అన్నాడు. అనగా పరలోక రాజ్యములో పౌరస్థితిని సంపాదించుకునే యోగ్యత కలిగిన వారిగా నిజమైన సత్య వాక్యమునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ తండ్రి ఎవరు పడితే వాళ్ళు ఈ లేఖనములను మరి గ్రహించుటకు కానీ లేఖనములను విశ్వాసముతో వెంబడించటకు కానీ అనుమతి కూడా ఇవ్వట్లేదండి. ఎందుకనగా మనం శరీర సంబంధంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆత్మ సంబంధముగా మార్చుకున్నట్లయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనలను ఆయన వంటి వారిగా తయారు చేస్తాడు. కానీ శరీర సంబంధమైన దురాశల చుట్టూ తిరుగుతూ వాటి కొరకే ప్రార్థన చేస్తూ వాటిలోనే ఇక మీ పిల్లల కొరకు, వాళ్ళ చదువుల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు, వారి యొక్క పిల్లల కొరకు, మరి వారి పుట్టినరోజుల కొరకు, వీటి కోసమే ప్రార్థనలు చేసుకుంటూ కాలయాపన చేసే క్రైస్తవ జనాంగం అంతటినీ కూడా ప్రభు మోసమే చేస్తున్నాడు అని స్పష్టంగా ఎన్ని లేఖనాలు వ్రాసాడో. అయితే దేవుని యొక్క సత్యాన్ని అనుసరించేవారు నిప్పులలో పడిపోయినట్లు అనేకమైన శోధనలు, ఇబ్బందులు, కష్టాలు ఆయన యొక్క వాక్య ప్రకారంగా జీవించే వారికి సంభవిస్తాయి. ప్రభువు మొదటి నుండి సత్యమే చెప్పాడు. అయితే అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీవు మమ్మలను సమృద్ధి కలిగిన చోటులోనికే నడిపించవు ప్రభువా అని చెప్పి వారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం లేఖనాల్లో స్పష్టంగా చూస్తున్నాం సోదరులారా. కనుక దేవుని యొక్క సత్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించి వాక్యాన్ని అనుసరించి జీవించుట అనేది అది దేవుని యొక్క మహా వరమే. కానీ సోదరులారా, సొంతగా నేను దేవునికి ఇష్టడుగా జీవించాలి అని మనలో మనం అనుకొని మన ఇష్టానుసారంగా బ్రతికితే మన జీవితంలో ఎన్నటికీ ఆ యొక్క గమ్యానికి చేరుకోలేమనే సత్యాన్ని మీరు గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రభు యొక్క చిత్తాన్ని గమనించండి.
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. మీరు బాప్తిస్మం తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో నీళ్లలో బాప్తిస్మం పొందారు, చాలా మంచిది. ఆ బాప్తిస్మం పొందిన వారు మంచి ఫలములు ఫలించాలి, అనగా సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తే చాలామంది బాప్తిస్మం తీసుకుందాం అనుకొని వచ్చారు, కానీ వాళ్ళల్లో కొంతమంది తమ పాపములు ఒప్పుకొని మనసు మార్చుకొని బాప్తిస్మం పొందారట. కానీ కొన్ని రకాల ప్రజలు వారు ఎందుకైనా మంచిదిలే, మనం కూడా ఈ బాప్తిస్మం మీద తీసుకుంటే బాగుంటుంది అనుకొని చాలా మోసకరమైన హృదయాలతోటి, చూడండి 7వ వచనంలో చెప్తాడు, మత్తయి 3:7, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏదో మనకు కూడాను రాబోయే కాలంలో మరి బాప్తిస్మం లేకపోయినట్టయితే బాబోయ్ మళ్ళీ నరకంలో పడిపోతాం, ఎందుకైనా మంచిదిలే బాప్తిస్మం కూడా తీసుకుందాం అనుకొని చాలామంది ఈ రోజుల్లో కూడా బాప్తిస్మం అనుకుంటున్నారు. కానీ బాప్తిస్మము పొందిన వారు మనస్సు మార్చుకొని తమ పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర ఇక నుంచి నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తానుసారంగా జీవిస్తాననే భయముతో బ్రతకాలండి. అలాంటి వారు బాప్తిస్మం పొందినప్పుడు వారిని ప్రభువు నడిపిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, వారికి తోడై ఉంటాడు. కానీ చాలామంది ఎందుకులే ఉగ్రత, ఇవన్నీ నీ బాధలన్నీ దేవుని నామంలో మళ్ళీ లేనిపోని కష్టాలు మనం ఎందుకు కోరి తెచ్చుకోవడం, ఆ బాప్తిస్మం మీద పొందితే గొడవ వదిలిపోద్దని చెప్పేసి చాలామంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. అయితే భక్తుడు అంటున్నాడు కదా, సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు ఎవడు బుద్ధి చెప్పాడు, అనగా మీకు సువార్త ఎవడు చెప్పాడు? ఉగ్రతను తప్పించుకోవడానికి ఇలాంటి వేషాలు వేస్తారా? మీరు సర్ప సంతానం కాదా అన్నాడు. అనగా ఆది సర్పమైన మహాఘట సర్పం, వాడు నరహంతకుడు, చెడ్డవాడు, అపవాది అని, సాతానని పేరు ఉన్నవాడు, వాడి సంతతిలోనికి చేర్చబడతారు మార్పు లేకుండా బాప్తిస్మం తీసుకున్నవారు. అందుకనే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పాడు. అగ్నికి పరిగెడుతున్నారు ఈనాడు ఎందరో క్రైస్తవులు. ఎందరో బాప్తిస్మం తీసుకుంటున్నాం అనుకుని వారి బ్రతుకులలో మార్పు లేకుండా వారందరూ కూడాను అగ్నికి పరిగెడుతూ ఉన్నారు సోదరులారా, నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఈ యొక్క మంచి ఫలములు ఫలించుట అనేది మారు మనసు పొందిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. మారు మనసు కూడా లేకుండా చాలామంది ఈనాడు పాస్టర్లు అయిపోతున్నారు. నోటి మాటల చేత, వాక్చాతుర్యం చేత చాలామంది బయలుదేరిపోయారు పాస్టర్లని. కానీ వాళ్ళు బయటికి గొర్రె చర్మములు కప్పుకున్నారు, కానీ అనగా పాస్టర్లు వేషం వేశారు, కానీ వాళ్ళు లోపల చాలా క్రూరమైన తోడేళ్ళు అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి వారందరూ వారు చెప్పే వాక్యము లేకుంటే వారి సంఘములలో ఉండేదంతా కూడా నిత్య నాశనమే. కానీ సోదరులారా, దేవుని యొక్క రాజ్యమును గురించిన సంగతులు వారెంత మాత్రము గ్రహించలేరు, తెలుసుకోనివ్వడు ప్రభువు. ఇక మరి ఒక అనుభవాన్ని మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. అక్కడ కూడా ప్రభువు చెప్తాడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటే మేము చెట్లుమా ఏంటి, మేము దేవుని ప్రజలమైతే అనుకుంటున్నారేమో. దేవుని యొక్క ప్రజలకు ప్రభువు పోల్చిన పోలికలలో చెట్లు కూడా ఒక పోలిక సోదరులారా. మన ప్రభువు వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూడండి, మన తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. ప్రభు తన ప్రజలను ఎలా పోల్చుకున్నాడో చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేకాదు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. అంటే మరి ఒక సందర్భంలో గొర్రెలతో పోల్చాడు, మరి ఒక సందర్భంలో చెట్లతో పోల్చాడు సోదరులారా. కనుక ఆయన చేసే వ్యవసాయం, ఈ యొక్క భక్తి కలిగిన వారందరూ కూడా దేవుని యొక్క వ్యవసాయం అయి ఉన్నారు. కనుక చెట్ల గురించి చెప్పాడు. ఈ చెట్లలోనే రకరకాల చెట్లు ఉన్నాయి. అంతేకాదు ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా చెట్లే. అలాంటి అక్రమ క్రైస్తవ జనాంగాన్ని, వారి బోధకులను కూడా ముండ్ల తుప్పలతోటి ప్రభు పోల్చి చెప్పాడు. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే వారిని ద్రాక్ష చెట్లుగాను, అంజూరపు చెట్లుగాను, ఒలీవ చెట్లుగాను పోల్చిన అనుభవాలు కూడా లేఖనాల్లో మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ప్రభువు పోల్చి చెప్తున్న అనుభవాలు ఏంటంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇచ్చే బాప్తిస్మము కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే 11వ వచనం చూడండి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే బాప్తిస్మము కూడా ఉంది. కేవలము యోహాను బాప్తిస్మం అనగా నీళ్లలో మీరు బాప్తిస్మం పొంది ఇదే భక్తి అనుకోకండి. బాప్తిస్మము నీళ్లలో పొందిన వారు మంచి ఫలములు ఫలిస్తే ఆ మంచి ఫలములు ఫలించేవారు యేసుక్రీస్తు ద్వారా కూడా బాప్తిస్మము పొందుతారు కూడా. మంచి ఫలములు ఫలింపని సర్ప సంతానము వాళ్ళు అక్కడతోనే మరి వేరైపోతారు సోదరులారా. నీటిలో బాప్తిస్మము పొందిన నాడే వాళ్ళు అసలు పూర్తిగా వేరైపోతారు. ఎందుకనగా వాళ్ళు మారు మనసు పొందకుండా, వాళ్ళ పాపములు ఒప్పుకోకుండా నీటిలో బాప్తిస్మం పొందిన వారు వాళ్ళందరూ కూడా దేవుని నుండి వేరైపోయిన వారే, సర్ప సంతానమే. కానీ మంచి ఫలములు ఫలించే చెట్లుగా అనగా వారి మనస్సు మార్చుకొని వారి చెడుతనాన్ని విసర్జించి వారి యొక్క పాపములను ఒప్పుకొని ఆత్మ కొరకే జీవిస్తామని నిబంధన చేసుకొని నీటిలో యోహాను ఇచ్చే బాప్తిస్మము పొందిన వారు యేసుక్రీస్తు నందు బాప్తిస్మము పొందుతారు. అనగా ప్రభు ఎలాగ బాప్తిస్మిస్తాడు అంటే పరిశుద్ధాత్మతోనూ అగ్నితో కూడా బాప్తిస్మిస్తాడు. పరిశుద్ధాత్మతో అనగా పరలోక రాజ్య సువార్తను విశ్వసిస్తారు. మారు మనస్సు పొందిన వారు మాత్రమే పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన సత్యవాక్యాన్ని ప్రభు వారికి బోధిస్తాడు, వారు నమ్ముతారు. అంతేకాదు అగ్నితో కూడా బాప్తిస్మం పొందుతారు. అనగా అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములో పౌరులుగా రూపాంతరము చెందుతారు. మనము అనేక శ్రమలను అనుభవించాలి అనే సత్యాన్ని అపోస్తులు ప్రకటించిన ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అపోస్తుల సువార్త చూడండి ఎలా ఉందో. ఈ రోజుల్లో సోదరులారా, ఇలాంటి సువార్త చెప్పేవాడు ఒక్కడైనా కనిపిస్తాడా మీకు? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి, అంతేకాదు విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. శిష్యులందరికీ కూడా వారి హృదయాలను బలపరుస్తూ ఉన్నారు సోదరులారా. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోతారు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతారు, శ్రమలు వచ్చినప్పుడు సాతాను శోధనలో ఓడిపోతారు. కనుక వారి మనస్సులను దృఢపరచి మనకు శ్రమలే వస్తాయి. క్రీస్తు ద్వారా ఈ లోకమందు మన ప్రభువు ఏ విధముగా అందరి చేత తృణీకరించబడి శిలువ మరణం పొంది ఉన్నాడో, మనకు కూడా ఆయనను వెంబడించే ప్రతి క్రైస్తవుడికి కూడా శ్రమలే వస్తాయి. అయితే శ్రమలే మన యొక్క జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించిన వరము. కనుక మీరు ఏ శ్రమలో కూడా కృంగిపోవద్దు. అసలు శ్రమలో కృంగిపోవద్దు అని వారి హృదయంలో దృఢముగా విశ్వసించినట్లయితే వాళ్ళు ఈ లోకంలో ఏ శ్రమలు వారిని ఏం చేస్తాయండి? అసలు క్రైస్తవుడు శ్రమలలో పరిశుద్ధపరచబడతాడే కానీ శ్రమ లేకుండా ఏ ఒక్కరికి కూడా పరలోక రాజ్యంలో చేరే యోగ్యత లేదు సోదరులారా. దేవుని యొక్క ప్రజలకు అందుకే అపోస్తులు కూడా ఇంత గట్టిగా హెచ్చరించినట్లు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనం చదువుకున్న భాగంలో ఏమని చెప్పాడు? మేము నిప్పులలో పడిపోయాం, అయినను సమృద్ధి అయిన ప్రాంతానికి మమ్ములను తోడుకొని వచ్చావు ప్రభువా అని వారు ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, విశ్వాసమందు స్థిరులుగా ఉన్నారు. దేవుని యొక్క రాజ్యము కొరకు నిరీక్షణతో పట్టుదల కలిగి అనేక శ్రమలలో వారు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రేమ కలిగిన తండ్రి ఆయన అంటున్నాడు కదా,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియచేసే ఈ సంగతులన్నిటినీ కూడా నిర్లక్ష్య పెట్టక జాగ్రత్తగా మనసును పెడతారని ఆశిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి చూడండి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడు కూడా వేయలేడు అని ఈ పునాది ఏంటో చెప్తున్నాడు. ఏంటి పునాది? యేసుక్రీస్తే అన్నాడు. ఈ పునాది యేసుక్రీస్తే అని చెప్పాడు. అనగా మీరు గమనించండి, మనం చదువుకుంటున్నాం, ప్రభువు గొర్రెలకు మంచి కాపరిని అని ఒకప్పుడు దేవుని ప్రజలను గొర్రెలుగా పోల్చాడు. మన తండ్రి వ్యవసాయకుడని మరి ఒకప్పుడు ఆయన వ్యవసాయాన్ని గురించి వ్యవసాయకుడుగా మనల్ని విశ్వసించిన వారిని చెట్లుగా చెప్తున్నాడు. విశ్వసింపని వారు కూడా దేవుని యొక్క నమ్మకంలో దేవుని యొక్క ప్రజలను చెప్పుకుంటూనే ముండ్ల తుప్పలైపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు సోదరులారా. మరి ఒక సందర్భంలో ఆయన ఇంటిగా మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇల్లు కట్టుట, ఆ కట్టుబడికి రాళ్ళు ఏ విధంగా వాడతాడో, పునాది లేకపోయినట్లయితే మూలరాయి వేసుకొని పునాదిని కట్టుకొని పునాది మీద ఇంటిగా సజీవమైన రాళ్లుగా కట్టబడుచున్నారు అనే మరి ఒక చక్కని ఉపమాన రూపకమైన భావాలతో కూడిన సంగతులు కూడా ప్రభు తన వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏ సందర్భంలో ఎక్కడెక్కడ ఏమేమి ఎలాగూ చెప్పాడో మరి ఇవన్నిటిని కూడా ఇప్పుడు చెప్పడానికి వీలు పడదు. కానీ సోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యంలో ఆయన కన్నులు అగ్ని జ్వాల వంటివి అని తెలియచేస్తున్నాడు. ఈ అగ్ని అనే ఈ యొక్క అనుభవాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవటానికి తండ్రి అయిన దేవుడు మన ఎడల చూపిస్తున్న కృపను దయచేసి జ్ఞాపకం చేసుకునండి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. కట్టేవాడు ఎలాగా కడుతున్నాడు? నిజముగా పునాది యేసుక్రీస్తే అని చెప్తున్నాడు కదా. ఈ పునాది మీదే కడుతున్నాడా కట్టేవాడు? ఈనాడు సంఘాలు చాలా చాలా కట్టబడతాయి అనుకుంటున్నారు. ఈ సంఘాల్లో అసలు యేసుక్రీస్తు, యేసును గురించి ఒకవేళ మీరు వింటున్నారేమో, కొంత క్రీస్తుని గురించి తెలియకపోయినట్లయితే మొత్తం క్రీస్తు విరోధులైపోతారనే సత్యాన్ని కూడా గమనించండి. అయితే యేసుక్రీస్తు అనే ఈ యొక్క పునాది, యేసుక్రీస్తు అనే ఆలయము చూడండి, క్రీస్తు శరీరము అను దేవుని యొక్క ఆలయము, ఆ మందిరములో నిజముగా అందరూ కూడాను క్రమముగా క్రీస్తును కలిగి జీవించాల్సిన పద్ధతులు లేఖనాల్లో వ్రాయబడి ఉంటే అలాగే కడుతున్నారా ఇప్పుడు? అసలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏయేయో కొత్త మాటలు, క్రొత్త బోధలు, ప్రభువు అసలు లేఖనాలలో లేని బోధలు, ఇంకా యెజబెల్ బోధలు చెప్పుకుంటున్నారు, ఇంకా నికోలాయితుల బోధలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు సోదరులారా, బిలాము బోధలు చెప్పుకుంటూ ఉన్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చెప్పుకుంటూ. అసలు క్రీస్తు బోధను చెప్పేవాళ్ళు లేకపోవుట చేత సంఘములలో అందరూ కూడా నిర్జీవ వస్తువులుగా మిగిలిపోతూ ఉన్నారు. పనికి రాని వారిగా ముండ్ల తుప్పలుగా బలిసిపోతూ ఉన్నాయి సంఘాల నిండా. కానీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే పరిశుద్ధ జనాంగముగా బ్రతకాలి అని బోధించేవాళ్ళు లేరు, అనుసరించేవాళ్ళు లేరు. దేవుని యొక్క చిత్తాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఈ పునాది అయినట్లయితే అసలు ఆ పునాది మీద కట్టేవాళ్ళు ఎలా కడుతున్నారు? యేసు క్రీస్తు మూలరాయి అయి ఉండగా అంటూ ఉంటాడు. మూలరాయి క్రీస్తు అయితే, పునాది అపోస్తులు ప్రవక్తలు అయితే, దాని మీద కట్టుకునే విధానాన్ని ఈనాడు ఏమీ లేదు. వీళ్ళు కడితే మట్టి గోడ కట్టుకుని గచ్చపోతలు పూసుకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న సంఘాలు కుప్పలు మట్టి గోడలు కట్టుకొని దాని మీద గచ్చుపోతలు పోస్తున్నారు. లోపల మట్టి గోడ అని తెలియకుండా మోసం చేస్తున్నారు ప్రజల్ని. అంతేకాదు చాలామంది ఇసుక మీద కట్టుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది చూసినట్లయితే సోదరులారా, అంత వ్యర్థమైన మాటలతో వాళ్ళ యొక్క స్వప్రయోజనానికి బోధకులైపోయిన బోధకులు కొల్లలుగా ఉన్నారు సోదరులారా. కనుకనే అపోస్తులైన పౌలు చాలా తేటగా చెప్తున్నాడు, ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడో వాని పనిని జాగ్రత్తగా వాని పనిని
అగ్ని పరీక్షించబోతుంది, జాగ్రత్త అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరికి కావాలండి? ఈ మాటలు ఎవరికి కావాలి? మాకు చాలామంది వస్తున్నారు, మాకు మంచి ఆదాయం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం కలుగును గాక అని చెప్పుకునేవాళ్ళు నిజంగా ఈనాడు దేవుని యొక్క సేవకులను చెప్పుకొని వెర్రవీగిన దుష్టత్వంతో బ్రతుకుతూ సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. కానీ లేఖనం ఏం తెలియజేస్తుంది? ఎవడైనాను దీని మీద ఎలా కడుతున్నారో జాగ్రత్త. బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, కర్ర, కొయ్యకాలు, గడ్డి, వీటితోటి కట్టేవాళ్ళు ఉన్నారు. బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు, అలాంటి శ్రేష్టమైన దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రజలను సిద్ధపరచాలనే అత్యాసక్తితో అపోస్తులు పనిచేశారు. కానీ కడవరి దినములలో గడ్డితోటి, కొయ్యకాలుతోటి, కర్రతోటి కట్టుకుంటూ ఉన్నారు. కనుక ఈ యొక్క అనుభవాలన్నిటినీ గమనిస్తే ఇవన్నీ కూడా అగ్ని చేత పరీక్షించబడతాయని చెప్పి, అగ్నియే పరీక్షిస్తుంది అని దేవుని యొక్క సత్యవాక్యము తెలియజేస్తుంది. అగ్ని వేసినప్పుడు కర్ర నిలుస్తుందా? గడ్డి నిలుస్తుందా? కొయ్యకాలు నిలుస్తుందా? ఒక దినాన కాలిపోవటానికే ఈనాడు ఈ సంఘాలలో అబద్ధపు బోధకులు సంఘాలు కట్టి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా అగ్నికి పరుగులెట్టిస్తున్నారే. కానీ పరలోకం వైపు వారి హృదయములు త్రిప్పగలిగిన దమ్మున్న క్రైస్తవ జనాంగం లేరు. నిజముగా దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క నిత్య జీవపు మాటలను ప్రక్కన పెట్టేసి వీళ్ళ సొంత మాటలు చెప్పుకొని వీళ్ళు సత్యమును అసత్యానికి మార్చిపడేసి ప్రభు ఆత్మల కాపరి అయి ఉంటే, ప్రభు ఆత్మస్వరూపుడై ఉంటే వీళ్ళు శరీర సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లతో కాలక్షేపం చేసి వ్యర్థమైన మాటలతోటి కొరుకుడు పూండు ప్రాకినట్లుగా వాళ్ళందరూ కూడాని ఒక క్యాన్సర్ లాంటిది ప్రాకిపోయింది సంఘాలలో. ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లతో నింపబడ్డాయి సంఘములలో. కానీ నిత్య జీవపు మాటలు అయినట్లయితే, నీవు మంచి ఫలములు ఫలించే చక్కని చెట్టుగా ఉన్నట్లయితే ప్రభువు నిన్ను అత్యధికమైన ప్రేమతో నిన్ను శక్తివంతులుగా, బలవంతులుగా, తర్వాత ఆయన మహిమకు సాక్షులుగా ఉపయోగించుకుంటాడనే సంగతిని కూడా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేనిచ్చు బాప్తిస్మము నీళ్లలో ఇస్తున్నాను, కానీ క్రీస్తు ఇచ్చే బాప్తిస్మము పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మిస్తాడని ఎంత చక్కగా తన ప్రవక్త అయిన బాప్తిస్మం ఇచ్చు యోహాను, ఏలియా ఆత్మ కలిగి లోకంలోనికి యోహానుగా వచ్చిన తన ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేయించిన సంగతులను కూడా ఈనాటికి గ్రహించని వారు ఇంకా క్రీస్తును ఎప్పటికీ తెలుసుకోగలరు అని నేను ఈ సందర్భంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అయితే దేవుని యొక్క చిత్తాన్ని గమనించండి దయచేసి. దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటూ ఉన్నాను సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనములలో ప్రభు ఏమని చెప్తున్నాడు? విశ్వాసికి సారము కావాలి. ఏదో విశ్వాసి అని చెప్పుకుంటే సరిపోదు కదా, విశ్వాసికి సారము కావాలి. అంటే సారం ఎలా వస్తుంది? ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని తెలియచేశాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఆ ఉప్పుకు సారం ఎలా వస్తుంది? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చెప్తాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు లేనిదే మనుషునికి జీవన విధానంలో అసలు ఉప్పు లేనిదే జరగదు. కానీ ప్రభు యొక్క లేఖనము కూడా మనకు తెలియచేస్తుంది, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. తన శిష్యులతో, తన యొద్దకు వచ్చిన జనసమూహములతో తెలియచేస్తూ ఉన్న సందర్భంలో ప్రభు చెప్పాడు ఆ మాట. అయితే ఉప్పు ఎంత రుచికరముగా ఉంటుందో అలాగే మీ సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి, కృపా సహితముగా ఉండాలి అని కూడా భక్తుడైన పౌలు కొలసీలకు వ్రాస్తూ తెలియచేస్తాడు. అయితే ఉప్పుకు సారం ఎలా ఉండాలి? ఉప్పుకు సారం లేకపోతే అది వ్యర్థమే కదా, అది నిష్ప్రయోజనమే కదా, అది పారవేయబడుతుంది కదా. అయితే ఉప్పు సారం ఎలా వస్తుందని చెప్పడానికి మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం దయచేసి చూడండి. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, అగ్ని వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమై అయిన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేయుదురు? మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాడు. ఉప్పు సారము కలిగిన వారై ఉండాలి, సమాధానముగా ఉండుడి అని తెలియచేస్తూ ఉన్నాడు. సమాధానముగా ఉండుడి అంటే మనకు సమాధానం ఎలా వస్తుంది? సమాధానకర్త క్రీస్తు. విశ్వాసికి అనగా ఉప్పుగా ఉన్నవాడికి ఉప్పు సారము కావాలి.
ఉప్పు సారము కావాలి అంటే అగ్ని వలనే ఉప్పు సారం వస్తుంది. అగ్ని అనగా శ్రమలు. శ్రమల వలననే విశ్వాసి సారము కలిగిన క్రైస్తవుడుగా ఉంటాడు. ప్రభు అయిన క్రీస్తును పోలి జీవించినప్పుడు అనగా శ్రమలు అనుభవించినప్పుడే సమాధానకర్త మనలో నిలిచి ఉంటాడు. మనము సారమును కలిగి ఉంటామనే సత్యాన్ని ఈ సందర్భంగా దేవుని యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అగ్ని వలన మాత్రమే ఉప్పుకు సారం వస్తుంది, లేకపోతే అది నిష్ప్రయోజనముగా మీరు దేవుని అంగీకరించినప్పటికీ, మేము కూడా ఉప్పే అనుకున్నప్పటికీ సారం లేని వారైతే పారవేయబడతారు. జాగ్రత్త. మీరు దేవుని యొక్క ప్రజలుగా ఉండి సారము కలిగిన వారై ఉండాలి. సారము కావాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం ద్వారా కొన్ని శ్రమలు అనుభవించాలి. లోకము మనలను ద్వేషిస్తుంది, లోకము మనలను చెడ్డ మాటలతో హింసిస్తుంది సోదరులారా. అయినప్పటికీ కూడా వాటి యందు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండి నిలకడ కలిగి జీవించి శ్రమలలో ప్రభు రాజ్యం కొరకు మరియు సారము కలిగిన ఉప్పుగా అనగా దేవుని యొక్క ఆత్మ కలిగిన ప్రభు యొక్క సన్నిధిలో క్రీస్తు ఇచ్చే బాప్తిస్మము పొందిన వారిగా అగ్నితో బాప్తిస్మ ఇస్తానన్నాడు. కనుక ఆ అగ్నిని అనగా శ్రమలలో మనము విశ్వాసులమై పరిశుద్ధుడైన ప్రభువుతో యుగయుగాలు జీవించడానికి తగిన యోగ్యులుగా మార్పు చెందవలసిన అవసరతను సత్యవాక్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క సన్నిధిలో అనేకులు మాట్లాడే శరీర సంబంధమైన మాటలు అన్నీ కూడా లేఖనములకు విరోధమైనవని గ్రహించండి. ప్రస్తుత కాలము పరిశుద్ధాత్మ కాలంలో ఉన్న మనము శరీరమందు సుఖపడ్డాము అంటే ధనవంతుడు లాజరు గురించి చెప్పినట్లు దేవుడు ధనవంతుడు ఏ పాపం చేయలేదు, కానీ సుఖపడ్డాడు. అతను చక్కగా మంచి వస్త్రాలు ధరించుకొని సుఖంగా బ్రతికాడు, తన యొక్క బంధువులతో బ్రతికాడు, చివరికి అగ్నిలోనికి వెళ్ళిపోయాడు. లాజరు సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు, దరిద్రతను అనుభవించాడు. తండ్రి అయిన అబ్రహాము రొమ్ముకు కొనిపోబడ్డాడు. సోదరులారా, అది ఆ యొక్క అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభు చెప్పిన ఉపమానంలో సత్యాన్ని గ్రహించినట్లయితే ప్రభు అంటున్నాడు, ఈ లోకమందు సుఖం అనుభవించుట నీకు పాతాళానికి తోలివేయబడుతోంది నీ యొక్క ఆత్మ అనే సత్యాన్ని గమనించండి. ఈ లోకమందు మనము జీవించిన కాలము క్రీస్తు నిమిత్తము శ్రమను అనుభవించుట అది మనలను పరలోకం వైపు పరలోక రాజ్యములో అర్హతను సంపాదించుకునే యోగ్యత కలిగిన వారిగా తయారు చేస్తుంది. ఇట్టి కృప పొందాలని ఈ సత్యాన్ని ప్రభువు అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన మన ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన కన్నులలో నుండి అగ్ని, ఆయన మాటలో అగ్ని, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. మనకు అగ్నిని గురించిన సంగతులు స్పష్టతను తెలియచేస్తూ మనలను కూడా దేవుని యొక్క రాజ్యము వైపు పరలోక పట్టణములో పౌరస్థితి కొరకు మన ఆత్మలను ప్రేరేపించటకు ఈ సత్యాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడనే సంగతిని గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏదో మేము ప్రభువుని నమ్ముకున్నాం, మాకు శ్రమలు వస్తున్నాయి, మేము ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నాం, చాలా నమ్మకంగా ఉన్నాం, లోకంలో అన్ని పాపాలు చేసినప్పుడు హాయిగా ఉన్నాం, మేము ప్రభు దగ్గరకు వచ్చి అన్నీ మానేసాం, అయినా మాకేదో కష్టాలు బాధలు కలుగుతున్నాయని మీరేదో ఒక వింత సంభవించినట్లుగా భావించొద్దు. ఎందుకంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. నేను క్రీస్తు శ్రమలలో పాలివాడనై ఉన్నాను, నేను క్రీస్తు శ్రమలలో భాగస్థురాలుగా బ్రతుకుతున్నాను. నా తండ్రి, నాకు కూడా ఇలాంటి శ్రమనిచ్చినందుకు నీకు స్తోత్రములు. నాయన, నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రములు. నన్ను నీ కన్నులలో భద్రము చేసుకున్నందుకు స్తోత్రములు. ఎందుకనగా నాకు కూడా శ్రమలు కలుగుతున్నాయి. ఈ శ్రమలో నేను నీతో కూడా జీవించడానికి అర్హతను సంపాదించుకునే భాగ్యం నాకు దొరికింది అని సంతోషించండి. ఎంత చక్కగా చెప్పారండి అపోస్తలులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలన్నీ నోటితో చెప్పుకొని ఏదో సరదాగా గడిపే కాలక్షేపం చేసే భక్తితో కూడినవా సోదరులారా? మన ఆత్మలను క్రీస్తు రాజ్యంలో ఆయనతో కూడా యుగయుగములు బ్రతికే బ్రతుకును అనుగ్రహించే శక్తివంతమైన మాటలు. ఈ లోకంలో మహాబ్రతికితే ఎంతండి? అధిక బలం ఉన్నట్లయితే మనుషుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కూడా వాటి యొక్క
వైభవం అంతా ఆయాసమే, దుఃఖమే అని చెప్పాడు. కనుక ఈ లోకము దీని యొక్క పరిస్థితులన్నీ చూస్తే ఏదో ఇక్కడ ఉండిపోయినట్టు, లోకంలో మనకి చాలా కావలసిన వాళ్ళు ఉన్నారు, మన బాధ్యతలు ఉన్నాయి, మన పిల్లలు ఉన్నారు, మనము అనుకొని ఏదేదో అనుకుంటున్నాం. ఉండిపోతారా ఎవరైనా? ధనవంతుడు ఉంటాడా? బలవంతుడు ఉంటాడా? మంచి ఆరోగ్యవంతుడు ఉంటాడా? లేకపోయినట్లయితే ఈ లోకంలో ఎవరైనా కానీ ఉండిపోయిన వాళ్ళు ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేహంలో నివసించే ఆత్మ ఎంత విలువైందో చూడండి. ఆత్మకు చావులేదు. ఈ దేహంలో నివాసం చేస్తున్న ఆత్మ పరలోకం వైపు వెళ్ళాలి అని నిజముగా మారు మనసు పొందిన వారికి అలాంటి ఆశ కలిగి ఉంటే, మారు మనసు లేకుండా దేవునిలో నడుచుచున్న వారికి మేము దేవుని పిల్లలమే అనుకుంటూ లోకం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ప్రారంభంలోనే ప్రమాదంలో మునిగిపోయిన క్రైస్తవులు కోట్ల కొలదిగా ఉన్నారు. యేసు ప్రభువును అంగీకరించిన మొదటి నుండి వారు యేసు క్రీస్తులో నుండి వేరైపోయి సర్ప సంతానంలో కలిసిపోయిన వారు కోట్ల కొలదిగా ఉన్నారు సోదరులారా. అయితే ప్రభు యొక్క చిత్తానుసారముగా మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి క్రీస్తు అనుగ్రహించే బాప్తిస్మములు పొంది పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మము పొందిన వారి యొక్క జీవితాలు ఎంత శ్రేష్టమైనవో ఉన్నతమైనవో విశ్వాసము ద్వారానే మనం వీటన్నిటినీ గ్రహించుకొని విశ్వాసముతో ప్రభువును వెంబడించుచున్నాం. ఇదే సత్యము. ప్రభువు చెప్పిన ప్రతి మాట అపోస్తుల బోధలో మనకు, అపోస్తుల బోధ అంటే వాళ్ళు చెప్పిందంతా క్రీస్తు బోధే. క్రీస్తు శరీరంలో శ్రమపడ్డాడు, మనము కూడా శ్రమలు అనుభవించాలి. ఇది అపోస్తుల బోధ. ఈనాడు చెప్పే బోధలలో ఎక్కడైనా ఇలాంటి మాటలు మీరు వింటున్నారా? ఆలోచన చేయండి, పరిశీలించండి, పరిశోధించండి. మీ ఆత్మల విషయమై జాగ్రత్తగా మీరు క్రీస్తును చూడటానికి మీ మనస్సులను స్థిరపరచుకునండి. అప్పుడే మీ జీవితంలో ప్రభు యొక్క కృపకు పాత్రులవుతారు. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. బంగారమే, కానీ బంగారంలో చాలా వ్యర్థ పదార్థం ఉన్నట్లయితే దాన్ని చూడండి అని చక్కగా చెప్తున్నాడు. అగ్ని పరీక్ష వలన అది శుద్ధి చేయబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ లోకంలో బంగారాన్ని చూసి అబ్బో బోల్డ్ బంగారం ఉంది, బోల్డ్ బంగారం దొంగలు, లేకపోయినట్లయితే బంగారం గొప్పలు, బంగారం లేకపోయినట్లయితే అది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఏదో పెద్ద ఉన్నతమైన దశలో ఉన్నాం అనుకుంటున్న అజ్ఞానం ఆ బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, నశించిపోతున్న ఆ యొక్క సువర్ణము అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది కదా, అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది కదా. అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. విశ్వాసం అక్కడ 100 టన్నుల బంగారం ఉన్న ఒక విశ్వాసి దగ్గర అదంతా వ్యర్థమే సోదరులారా. అదంతా ఒక సున్నా, ఎందుకు పనికిరాని ఒక వ్యర్థ పదార్థం. విశ్వాసానికి ఎంత వెల ఉందో దేవుని దృష్టిలో, ఎంత వెల కడుతూ ఉన్నాడో గమనించండి. సువర్ణము దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసం. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. శోధనలు రాకపోతే పరీక్ష ఏదండి? అందుకే చెప్తున్నాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని శ్రమల యందును అతిశయించమంటాడు అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. చూడండి, శ్రమలలో ఓర్పు నేర్చుకోవాలి. ఓర్పు పరీక్షించబడుతుందట. ఆ పరీక్షలో నిరీక్షణ కలుగుతుందట. ఇదంతా ఈ తలనొప్పిగా ఉంది, ఏంటేంటో చెప్పుకుపోతున్నారు అనుకుంటున్నారేమో, కానీ ఇది సత్యం. సత్యం చేదుగానే ఉంటుంది. సత్యం చాలా దూరంగా ఉంటుంది సోదరులారా. అబద్ధమైతే వెంటనే ఆకర్షించబడుతుంది. కనుక సత్యాన్ని నమ్మండి. మన ప్రభువు నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. సత్యము ఎక్కడుందో అక్కడ క్రీస్తు ఉన్నాడు. సత్యము నీ హృదయంలో ఉంటే నీలో క్రీస్తు నివాసం చేసినట్లే సోదరులారా. కనుక అలాంటి శ్రేష్టమైన వాటిని ఇబ్బందిగా భావించి వ్యర్థమైన వాటిని ఘనంగా ఎంచుకున్నట్లయితే ఇక అంతకన్నా కర్మపాత్రులు ఉండరని నేను అంటాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఏమని చెప్తున్నాడు? బంగారం కంటే చెత్త బంగారం అంతా దేవుని దృష్టిలో సోదరులారా అమూల్యమైన మీ విశ్వాసం, అది చాలా వెలకట్టలేనిది విశ్వాసం. అలాంటి విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవును అన్నాడు. అది కావాలా?
ఈ లోకంలోనే శరీరం అందు చక్కగా హాయిగా సుఖంగా బ్రతకటం కావాలా? ఈ లోకంలో బ్రతికే సౌఖ్యాలు ఇవన్నీ కూడా నిన్ను నరకాగ్నిలోనికి నెట్టి పడేస్తాయి. కానీ ఈ లోకంలో శరీరం అందు శ్రమపడుట ద్వారా నిన్ను ప్రభు యొక్క మహిమలో నిన్ను ఘనపరుస్తాయి. నా కుమార్తె, నా కుమారుడా, నా నామం కొరకు లోకంలో నమ్మకముగా జీవించారు, శ్రమ అనుభవించారు. మీరు ఇదిగో మీ స్థలాన్ని మీరు స్వతంత్రించుకునుడి అని ప్రభు ఒక దినాన పరలోక పట్టణంలో మనకు స్వాస్థ్యాన్ని ఇస్తాడండి. ఎంత గొప్ప ధనీకరమైన జీవితం సోదరులారా. ఈ లోకంలో ఏముందండి? ఈ క్షణం ఇలా ఉన్నాం, ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలియనంత అల్పులవి. మనుష్యులు వట్టి ఊపిరి వంటి వారు అల్పులైనారు. త్రాసు మీద ధూళి కన్నా అల్పులని చెప్పాడే. త్రాసు మీద ధూళికి ఏమైనా సరే మరి ఏమైనా బరువు తూగుతుందా? అంత కన్నా బలహీనులైన మానవ బ్రతుకులు క్రీస్తునందు ఎంత శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, ఎంత శ్రేష్టమైన దేశంలో, ఎంత పరిశుద్ధులుండే ఆ యొక్క పట్టణంలో మనకు కూడా పౌరస్థితిని అనుగ్రహించుటకు, అది సంపాదించుకోవటానికి ఈ చెత్తలోకంలో ఉన్న కొద్ది రోజులు ప్రభు కొరకు శ్రమపడుట ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ శరీరము ఎప్పుడు సుఖంగా ఉండాలంటది, కానీ ఆత్మ శ్రమపడు నా యొక్క స్థలానికి నేను వెళ్ళాలి అని మనలను ఎప్పటికప్పుడు మన శరీరాన్ని అణచగలిగితే ఆహా మనం ఎంత ధన్యులమో కదా. అలాంటి క్రైస్తవ జీవితమే క్రీస్తునందు నిజమైన క్రైస్తవులుగా ఎన్నిక చేయబడతారు. కానీ ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసి చదువుకోవటంలో మేము చాలా ప్రవీణత కలిగిన వాళ్ళం, అంతేకాదు మాకు నిత్యం ప్రభుతోటే ఉన్నాం, మాకంతా బైబిల్లో అంతా తెలుసు, ఇవన్నీ ప్రభు దగ్గర పనికొచ్చే అర్హతలు కాదు. ఇవన్నీ చేస్తూ శరీరమందు శ్రమను అనుభవించేది పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఎందుకనగా మన ప్రభు మనకు చూపిన మాదిరి, మనకు తెలియచేసిన బోధ, మనకు ఇచ్చే హెచ్చరికలు, ఆయన మనల్ని గద్దించుట, మనకు బుద్ధి చెప్పుట, ఇవన్నీ కూడా శ్రమ అనుభవించమని మాత్రమే. ఎందుకంటే ఈ లోకములో సాతాను యొక్క అధికారములో అందరూ శరీరం గొప్పతనం కోసం, డబ్బుల కోసమే కదండి, డబ్బుల కోసమే కదా సోదరులారా. సినిమాలను చూడండి, మొత్తం అన్నిటినీ కూడా ఆ బట్టలు వాళ్ళు ఒంటి మీద ఉంచుకోలేని దుస్థితికి దిగజారిపోయారు. ఇక లోకస్తులను చూడండి, అధికారులను చూడండి, లోకంలో ప్రభుత్వాలు చేసేవాళ్ళని చూడండి, మొత్తం డబ్బు కోసం సుఖాల కోసం, భోగాల కోసం, గొప్పల కోసం ఎక్కడ పాకలు పడుకున్నా చక్కని సమాధానంగా ఆనందంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో ఉన్నతంగా ఎన్ని బంగళాలు కట్టుకున్నా నెమ్మది లేని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువునందు ఆయన చెప్పాడు, నా శాంతిని నేను మీకు ఇస్తాను, లోకం ఇచ్చే శాంతి కాదు అన్నాడు. ఆయన శాంతిని ఇచ్చినట్లయితే సదాకాలము ఆయనతో కూడా ఉండే గొప్ప ధనీకరమైన జీవితం కదా. కనుకనే ప్రభు అంటున్నాడు కదా, అమూల్యమైన మీ యొక్క విశ్వాసము పరీక్షల చేత, ఈ శోధనలు వస్తేనే మీకు పరీక్షలలో నిలిచి ఉన్నట్లయితే మీరు ప్రభు యొక్క ప్రత్యక్షతలో చాలా ఉన్నత దశకు చేరుకుంటారనే సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రభు యొక్క కృపను బట్టి ఈ లేఖనాలను మనసును పెట్టండి సోదరులారా. మరికొన్ని అనుభవాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సమయం ఇప్పటికే ఎక్కువైంది. దేవుని యొక్క కృప చేత ప్రభువునందు ఆయన యొక్క కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నాయి. కనుక మన మీద ఆయన కనుదృష్టి ఉన్నది. కనుక మనము కూడా అగ్ని అయిన మన ప్రభువు, అగ్ని వంటి ఆయన మాటలలో మనము ఏ విధంగా సిద్ధపరచుకోవాలో, ఆయన యొక్క కన్నులలో అగ్ని జ్వాల అనుభవాలను నెక్స్ట్ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ఈ లేఖనాలను మనఃపూర్వకముగా విశ్వాసముతోటి ప్రభువును వెంబడించడానికి మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగించుకునండి. ఆత్మ సంబంధులుగా మారండి, క్రీస్తు సంబంధులుగా మార్పు చెందండి. నిజముగా దేవుని యొక్క నీతి మార్గములో నడుచుకునే అట్టి ప్రభు యొక్క పిల్లలుగా మనం బ్రతకటానికి తండ్రి మనకు అనుగ్రహించుతున్న ఈ లేఖనాలలో శక్తివంతులుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.